బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ రామచంద్రరావు హాట్ కామెంట్స్ చేశారు. బీజేపీ ఆఫీసుల ముందు నిరసనలు తెలిపే సంస్కృతి సరైంది కాదని, తమ ఆఫీసుల ముందు నిరసనలు తెలిపితే ఊరుకునేది లేదని తాట తీస్తామని హెచ్చరించారు. ఎన్టీఆర్ పేరు మార్చి రాజీవ్ గాంధీ పేరు పెట్టలేదా, అది తప్పు కాదా అని ప్రశ్నించారు. నరేగాపై కాంగ్రెస్ పార్టీ రాద్ధాంతం చేస్తోందన్నారు. గాంధీ కోరిన రామరాజ్యం, గ్రామ స్వరాజ్యానికి బీజేపీ కట్టుబడి ఉందన్నారు. ఉపాధి పథకానికి పేరు మార్చడం తప్పు కాదన్న రామచంద్రరావు, గాంధీ పేరు పెట్టుకున్న ఫేక్ గాంధీలు వాళ్ళని విమర్శించారు. బీజేపీ ఆఫీస్ ముందు దారుణాలు చేస్తారన్న, ఈ యొక్క ఆఫీసులు పార్టీ ఆఫీసు ముందు దారుణాలు చేస్తే మంచిది కాదు. ప్రజాస్వామ్యంలో ఏ పొలిటికల్ పార్టీ యాక్టివిటీ మీరు చేయండి, ఎక్కడైనా చేసుకోండి, మీరు మాకు ఏం అభ్యంతరం. కానీ రాజకీయ పార్టీల ముందు, పార్టీ ఆఫీసుల ముందు వచ్చి ఈ యొక్క సంస్కృతి ఏదో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో వచ్చిన తర్వాత తీసుకురావడం జరిగింది. దీన్ని భారతీయ జనతా పార్టీ వ్యతిరేకిస్తుంది. మా కార్యాలయాల ముందు వచ్చి మీరు ధర్నాలు చేస్తే మేము కూడా ఊరుకునేది లేదనే విషయాన్ని కూడా కాంగ్రెస్ పార్టీని హెచ్చరిస్తా ఉన్నాం. మీ తప్పుడు ప్రచారాలకు మా పార్టీ కార్యాలయం ముందు కేంద్రం చేయకండి. మీరు పేర్లు మార్చుకుని మీరు మాట్లాడుతున్నారు. రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఎట్లా పెట్టారంటే ఎన్టీ రామారావు పేరు తీసి మీరు ఎట్లా పెట్టారు? సోనియా గాంధీ గారు వారి పేరు యాంటినో మ్యారిటినో ఏదో ఉంటే సోనియా గాంధీ పెట్టుకున్నారు భారతీయ ఒక సూట్ కావడానికి. దాన్ని మీరు తప్పు పెట్టినావా? పేర్లు అప్పుడు ఉన్నటువంటి ప్రాజెక్ట్స్ గురించి, ఇండియనైజేషన్ గురించి, ఇండియన్లో ఎట్లా వాళ్ళు మనం మెలిసి ఉండాలి, భారతదేశంలో అందరికీ ఎట్లా అర్థం కావాలి, ఆ ఒక స్కీమ్లో ఉన్నటువంటి ఒక దీన్ని మనం చూడాలి. కానీ పేరు మార్చిన దాంట్లో తప్పు పడడం, కోర్టు ఇవ్వని ఒక కోర్టు జడ్జిమెంటే ఇవ్వలేదు. ఇంకా రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు నిర్దోషం, ఎవరు చెప్పిన నిర్దోషాన్ని